నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన రంగారెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని మంత్రిని కోరిన మీడియా ప్రతినిధులు మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి మేడ్చల్లో కవి అందశ్రీకి సంతాప సభ అందశ్రీ రాసిన రచనలను గుర్తు చేసుకున్న పలువురు రాజమౌళికి చీకోటి ప్రవీణ్ వార్నింగ్ హిందూ సమాజాన్ని కిచ్చపరిస్తే చూస్తూ ఊరుకోమన్న చీకోటి తిరిగి బులెటిన్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు హెల్త్ కార్డ్ అక్రిడేషన్ కార్డ్ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది. రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండి సలీం పాషాలు నేతృత్వంలో మణికండలో మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లకు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తున్న జర్నలిస్టులు సామాజిక సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితులు వంటి అంశాలను ఎల్లప్పుడూ ముందుండి ప్రజలకు చేరువేస్తున్నారు. ప్రజలతో ప్రభుత్వం మధ్య వారధి పాత్రను బాధ్యతగా నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా అంతటా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు హెల్త్ కార్డులు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు నూతనంగా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వారికి వివరించారు. జిల్లాలో ఇప్పటికే పలువురు జర్నలిస్టులు సరైన వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్త్ కార్డులతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత వహిస్తున్న జర్నలిస్టులు కూడా సామాజిక భద్రత, వైద్య సౌకర్యాలు మరియు స్థిరమైన నివాసం వంటి మౌలిక సదుపాయాలు పొందాల్సిన అవసరం చాలా కాలంగా ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు. గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించనున్నారు. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణ కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే రవీందర్ కుమార్ పైన ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. హయత్ నగర్ డివిజన్ లోని ముదిరాజ్ కాలనీలో కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పర్యటించారు. కాలనీలో కొనసాగుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి నూతన పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ కాలనీలో మిగిలిన వీధుల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్కి తెలపడంతో వారు స్పందించి అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించారు. మిగిలిన వీధుల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అభివృద్ధి పనులు వేగవంతంగా నాణ్యత ప్రమాణాలపై అనుగుణంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను కల్లెం నవజీవన్ రెడ్డి సూచించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామం డీజీఆర్ ఫంక్షన్ హాల్లో కవి అందశ్రీ సంతాప సభ ఘనంగా జరిగింది. కవులు, కళాకారులు అందశ్రీ యాదిలో పాటలు పాడుతూ ఆయన రాసిన రచనలను, పాటలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అట్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎంపీ ఈటల, సినీ హీరో నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సినీ హీరో నారాయణమూర్తి మాట్లాడుతూ అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాట తెలంగాణ రాష్ట్ర గీతం కావడం చాలా సంతోషదగ్గ విషయమని ఆయన అన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ లోక కవి అందశ్రీ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ అందశ్రీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. అరుణోదయ సంస్కృతి విమలక్క మాట్లాడుతూ అందశ్రీ రాసిన మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాట చరిత్రలో నిలిచిపోతుందని, నిరారంభంగా ఉంటూ ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించే వ్యక్తి అందశ్రీ అని ఆమె అన్నారు. అందశ్రీ గారికి నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్న ఒక గొప్ప మనిషి, మానవతావాది, ప్రజాకవి. ఆయన లేకపోవటం తెలంగాణకు చాలా పెద్ద లోటు. వాస్తవానికి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊతమిచ్చి దానికి స్ఫూర్తినిచ్చి నిలబెట్టిన వాళ్ళల్లో ఆయన ఒకటి. ఆయన గద్దర్ మాదిరిగా ఆయన కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు. జయ జయ హే తెలంగాణ ఆయన పాడటం మొదలుపెట్టిన తర్వాత ప్రజలే దాన్ని జాతీయ గీతంగా ప్రకటించుకొని ప్రతి దగ్గర పాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన జై బోలో తెలంగాణ,
ఈ పాటలన్నీ కూడా తెలంగాణ సమాజంలో నిలిచిపోయినాయి. ఆ, పల్లె అందాలు చూడు అని రాసిన పాట కానీ అవి ఆ, మన ధూమ్ధామ్ కార్యక్రమానికి చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా అవి పెంపొందినాయి. ఇట్లాంటి కవిగా మాత్రమే కాదు, ఆయన మనుషులందరితో కూడా చాలా కలిసిపోయి ఉంటాడు. ఎవరు కలిసినా ఒక నిమిషంలో వాళ్ళతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటాడు, వాళ్ళతో కలిసిపోతాడు, ఓ సంబంధాన్ని నిలబెట్టుకుంటాడు ఇక శాశ్వతంగా. ఎప్పుడు ఈ అధికారం పంచని చేరి సినిమా పాటలు నమ్ముకొని అమ్ముకొని బతకాలనే ప్రయత్నం చేయలేదు ఆయన. తన పేదరికం ఎంత వెంటాడినప్పటికీ కూడా ఆయన ప్రజల కోసమే నిలబడి ప్రజల కోసమే పాటలు రాసిండు. చాలా కష్టాల్లోనే బతికిండు ఆయన. నిజంగా గొప్పతనం ఏంటంటే, ఒక మామూలు పశువులు కాసిన పిల్లగాడు, స్కూలు ముఖమే తెలియనటువంటి వాడు ఇవాళ తెలంగాణ జాతీయ గీతాన్ని రాయటమే తెలంగాణకు ఉన్నటువంటి విశేషం. అది తెలంగాణలోనే సాధ్యం. ఆ తెలంగాణలో కూడా అది అందశ్రీ లాంటి వాళ్ళతోనే జనంలో తిరిగి జనం మధ్యలో బతికినరు, ఊరినే తల్లిగా నమ్మి బతికినటువంటి వాడు కాబట్టి ఆయన వల్ల మాత్రమే అటువంటి సాహిత్యం సాధ్యమైంది. చాలా తెలంగాణ మొత్తం దాని అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన లేడు, ఆయన రాడు, కానీ ఆయన ఏ విలువలను మిగిల్చిపోయాడో వాటిని మనం కాపాడుకోవాలి. ఒక మానవతావాది ఆయన. మానవతా విలువలు నేర్పాడు. అంతరాలను గుర్తించలేదు, ఆధిపత్యాన్ని అంగీకరించలేదు, మనిషిని మనిషిగా గౌరవించాలని గట్టిగా పట్టుబట్టినటువంటి వాడు. కులమతాలకు అతీతంగా అదే విలువలను ఇవాళ మనం స్వీకరించాలి. మన కళాకారులలో ఆణిముత్యం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రధాన అంశంగా కాలుకు గజ్జగట్టి రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ తెచ్చినటువంటి దాంట్లో ప్రధాన పాత్రధారి అందశ్రీ గారికి మన ఎంబడి లేకపోవడానికి చాలా చింతిస్తూ ఉన్నాం. ప్రభుత్వ లాంఛనాలతోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఒక ఆలోచన విధానంతో అంత్యక్రియలు జరిపించి ఏదైతే చేసిండ్రో కళాకారులకు ఒక ఆణిముత్యం. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అతని పాడినటువంటి పాటను అధికారంగా భాషగా పెట్టి అధికార లాంఛనాలతో సాగు చేసినందుకు ఆయన ఇలా లేకపోవడం చింతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో అతనికి మంచి గుర్తింపు ఉంటుంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మతం గురించి, దేవుడి గురించి చేసిన వ్యాఖ్యలపై చీకోటి ప్రవీణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమాలకు ముందు పూజలు చేస్తూ ఇప్పుడు నాస్తికుడినని చెప్పడం ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. హిందూ సమాజాన్ని కించపరిస్తే బాహుబలిలో బల్లాల దేవుళ్ల పతనం తప్పదని హెచ్చరించారు. జై శ్రీరామ్. మదమెక్కిన ఏనుగు మురిక్కాలువల పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరూ కూడా అభిమానిస్తారు. కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ఎస్ఎస్ రాజమౌళి, నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు, దేవుని కథలతోటి నువ్వు అటగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి. మరి వాస్తవమే కదా. మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి, ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి. మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది, నువ్వేమవుతావు అనేది కూడా ఆలోచించాలి. నీ బాహుబలిలోనే చెప్పినావు కదా, అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా. మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు. మరి దానికి చాలా రకాలుగాను సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది. లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు. నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పనిచేయదు. ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. జై శ్రీరామ్. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లేబర్స్ పాప్ ఆఫ్ స్పేస్ లో ఏర్పాటైన డీసన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన నగర సోషలైట్ ఫ్యాషనిస్ట్ కోయల్ చందక్ ప్రారంభించారు. విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్స్, స్కిల్ వస్త్రధారాన్ని ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వినియోగదారునికి అందించేందుకు ఏర్పాట్లైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని కోయల్ చందక్ కోరారు. అనంతరం డీసన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో సాంప్రదాయ వస్త్రాలు, చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్త్రోత్పత్తులు కలెక్షన్ వేదికగా పఠాన్, పటోలా, బందాని, బనారసి, పైథానీ, కాశ్మీరీ, మహేశ్వరి, కాంచీపురం, గద్వాల్, లక్నోవి, అజ్రక్ చీరలు, సూట్లు, కుర్తీలు, డ్రెస్ మెటీరియల్, ఆభరణాలు, బెడ్షీట్లు వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యమని ఆయన తెలిపారు. नमस्ते हैदराबाद। हमारा एग्जीबिशन आज से स्टार्ट हो गया है। डीसन्स पटोला करके हमारा एग्जीबिशन आज से स्टार्ट है। यहाँ पर हम लोग पूरा हैंडलूम का साड़ी लेके आपके लिए आए हैं। जैसे कि पटोला रहेगा, बांधनी रहेगी, बनारसी, गढ़वाल साड़ीज, प्योर कश्मीरी, लखनवी साड़ीज, सभी डिफरेंट टाइप स्टेट की साड़ियाँ यहाँ पर अवेलेबल है। और हमारा एग्जीबिशन है 19 to 23 और लेबल द पॉप अप स्पेस में हमारा एग्जीबिशन आज से शुरू हो चुका है। तो जल्दी से विजिट कीजिए और अपनी मनपसंद साड़ी परचेस कीजिए। कहाँ से कलेक्शन है पूरा? हाँ, तो लाए हैं वो गुजरात का कलेक्शन है, जैसे पटोला और बांधनी रहेगी। फिर कश्मीर से जो कलेक्शन आया, कश्मीरी साड़ीज, शॉल्स वगैरह रहेगा। लखनऊ का लखनवी कलेक्शन यहाँ पर अवेलेबल है। फिर अपना ये गढ़वाल का कलेक्शन अवेलेबल है। यहाँ पर अलग अलग डिफरेंट स्टेट की साड़ियाँ यहाँ पर अवेलेबल है और 100% हैंडलूम प्रोडक्ट रहेगी। प्लीज विजिट कीजिए। Hi, I'm Koel Chandak. I'm a socialite. I came to inauguration this label pop-up space exhibition at Banjara Hills, Road number 1. They have got beautiful sarees from different states, like from Kashmir, Bandhani from Gujarat, Patni Patola, Banarasi sarees, and Lucknowi suits. They are very amazing. And the exhibition is from 19 to 23. I really want everyone to visit. Everything is just in one roof. So please do visit the exhibition. Thank you. పెండింగ్ లో ఉన్న 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎల్బీ నగర్ లోని హస్తినాపురం చౌరస్తాలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య నిరసన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు కావస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధి లేకుండా 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ పరంగా ఇస్తామంటూ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా అత్యవసరం ఏముందంటూ ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీలకు అడుగడుగునా అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఊరించి బీసీలకు 42% విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, జనాభా లెక్కలు తీశారు. చివరకు నిన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయం లోపల మేము పార్టీ పరంగా ఇస్తాము, ఇవ్వలేము అని చెప్పి ప్రకటించారు. మేము సవాల్ చేస్తున్నాం, సర్పంచ్ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉండదు, ఓన్లీ ఇండిపెండెంట్ ఇలా పడతారు వార్డు మెంబర్లకు సర్పంచ్. ఎవరిని ఫూల్ చేయడానికి పార్టీ పరంగా 42% ఇస్తామంటారు. మాకు చట్టబద్ధంగా ఇవ్వాలి తప్ప బీసీలకు బిచ్చం వద్దు, వాటా కావాలి. బీసీలకు వాటా ఇవ్వాలి తప్ప రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, చట్టబద్ధంగా ఇవ్వాలి తప్ప పార్టీ పరంగా వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో బీసీలకు జనాభా ప్రకారం ఇవ్వాలి వాటా.
ఇది వాటా బిచ్చం కాదు. రెండవది, ఒకవైపు కోర్టుల కేసు ఉంది. నువ్వు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముంది? ఏం తొందర ఉంది? కోర్టు జడ్జిమెంట్ రాని వచ్చిందా కాదు. ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు. ఏదో దుబ్బుకపోయి దాటేసే వైఖరి ఉన్నది తప్ప ప్రభుత్వానికి బీసీలకు 42% ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. స్కాలర్షిప్లే ఇవ్వవు, ఫీజులు ఇవ్వవు, నువ్వు రిజర్వేషన్లు ఎట్లు ఇస్తావు? నీ చేతులున్నాయే ఇవ్వవు. రెండవది, ఒక్కసారి కూడా ప్రభుత్వం ఢిల్లీకి పోయి అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రముఖ వంట నూనె బ్రాండ్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగదారులు కొనుగోలు చేస్తున్న వంట నూనె పౌచ్ లో నూనె పరిమాణాన్ని తనిఖీ చేయడం గురించి అవగాహన కల్పించేందుకు కోచింగ్ ద కోచ్ ప్రచారం ప్రారంభించింది హైదరాబాద్ బంజారాహిల్స్ ఫ్రీడమ్ హౌస్ లో కోచింగ్ ది కోచ్ ప్రచారం కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్ అయిన రాహుల్ ద్రావిడ్ యాడ్ ఫిల్మ్ ను లాంచ్ చేశారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి లీటర్ పౌచ్ సన్ఫ్లవర్ ఆయిల్లో 910 గ్రాముల నూనె ఉండాలి. అయితే కొన్ని బ్రాండ్లు ఈ నిబంధనను పాటించడం లేదని లీటర్ ప్యాకెట్లో తక్కువ పరిమాణంలో నూనెను అందిస్తున్నట్లు గుర్తించామని నిర్వాహకులు తెలిపారు. వంట నూనె పరిమాణాన్ని తనిఖీ చేసిన తర్వాత కొనుగోలు చేయాలని వారు సూచించారు. నమస్కారం, మీడియా మిత్రులకు ఫ్రీడమ్ ఆఫీస్కు స్వాగతం. ఈరోజు మీ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కొన్ని దశాబ్దాల కాలంగా వినియోగదారులు మన వంట నూనె కొనేటప్పుడు లీటర్ ప్యాకెట్ కొనేటప్పుడు లీటర్ ప్యాకెట్ కొనడం ఒక అలవాటు. ఎందుకంటే అప్పట్లో స్టాండర్డ్ వెయిట్స్ అంటే మనం ఇష్టం ఉన్న వెయిట్ అమ్మడానికి లేదు, మనం 1 లీటర్ మాత్రమే అమ్మాలి, అదేవిధంగా 5కి 5 లీటర్ అమ్మాలి. అట్లా రూల్స్ ఉండడంతో అన్ని కంపెనీలు 1 లీటర్ మాత్రమే అమ్మేవి. ఈ మధ్య కాలంలో వెయిట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని సడలింపుల వల్ల ఇప్పుడు కంపెనీలకు ఎంత వెయిట్ అయినా పెట్టుకోవచ్చు అనే ఒక సదుపాయం కలుగజేసింది. అయితే కొన్ని కంపెనీలు దాన్ని మరో బరువు తగ్గిస్తూ ఈ మధ్యకాలంలో అంటే 1 లీటర్ అంటే గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ప్రకారం 910 గ్రామ్స్ ఉండాలి. మీరు 1 లీటర్ అంటే 1 కేజీ ఎప్పుడు అనుకోవద్దు. అది ఓన్లీ వాటర్లోనే సాధ్యము, నీళ్ళలోనే సాధ్యము. ఆయిల్లో 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే 910 గ్రామ్స్. అఫ్కోర్స్ ప్యాకెట్ ఎంటీ ప్యాకెట్ వెయిట్ కలిపితే 916, 920 ఉండొచ్చు. అయితే ఇప్పుడే మీకు చూపెట్టినట్టు అన్ని దూరం నుంచి 1 లీటర్ సైజులోనే పరిమాణంలోనే ఉంటాయి. అన్ని సైజులు డైమెన్షన్స్ అన్ని 1 లీటర్ ఉంటాయి. కానీ మీరు దగ్గర నుంచి చూస్తే కానీ తిప్పి చూస్తే కానీ అది ఎంత బరువో మీకు తెలియదు. అదేవిధంగా మీరు బరువు మీద తూకంపై పెట్టి కూడా మీకు చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా సైజులోనే ఒకే విధంగా ఉంటూ 800 నుంచి 820 గ్రామ్స్ వరకు ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ మీకు ఎన్నో చూపెట్టడం జరిగింది. అదే ఫ్రీడమ్ మాత్రం 910 గ్రామ్స్ ప్రస్తుతం ఉంది. ఇది మీరు తెలుసుకోండి. అయితే మనం ఒక ఐటమ్ను కొనుక్కునేటప్పుడు మనం రెగ్యులర్గా వాడే ఐటమ్ కాబట్టి, మనం ఎన్నో శతాబ్దాల నుంచి వాడుతున్నాం కాబట్టి, ఒక బ్రాండ్ను ఎన్ని దశాబ్దాల నుంచి వాడుతున్నాం కాబట్టి మీరు అనుకోరు బరువు తగ్గిస్తుందని మీరు అనుకోరు. ఎందుకంటే మనం జనరల్గా కూడా ఒక ఐటమ్పై వెళ్ళి ఏది కావాలో పికప్ చేసుకుంటాం, ఒక 1-2 సెకండ్స్లో పికప్ చేసుకుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు బరువును తిప్పి చూసుకోవడం అంటే దానిపైన వెనుక ఉంటుంది, పరిమాణం ఎంత ఉంటుంది అనేది వెనుక రాసి ఉంటుంది. లేదా మీరు పేమెంట్లో కూడా చూసుకోవచ్చు. మా విన్నపం ఏంటంటే వినియోగదారులందరికీ ఇప్పుడు వంట నూనెలు అన్ని మీరు బరువు చూసుకొని కొనడం ఒక అలవాటుగా చేసుకోవాలి. లేదా వెనక వైపు తిప్పితే మీకు దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. ఆ విధంగా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం రాహుల్ ద్రావిడ్ బ్రాండ్ అంబాసిడర్ వాడి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. ఉద్దేశం కూడా ఏంటంటే మీడియా మిత్రులు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ అవేర్నెస్ కూడా వినియోగదారులకు తీసుకురావాలని తెలియపరచాలని చెప్పడానికి ఈ సమావేశం జరగడం జరిగింది. థ్యాంక్ యూ. నగరంలో ఆధునిక హంగులకు అద్దాల ప్రాధాన్యత పెరుగుతుంది. మరీ ముఖ్యంగా హాస్పిటాలిటీ రంగంలో ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ స్థానాన్ని అద్దాలు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు అద్దాల మేడల వైభవాన్ని మరో కొత్త ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్ లో డొమెస్టిక్ గ్లాస్ షోరూమ్ ను ఆవిష్కరించారు. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగాల్లో డిజైనింగ్కు కొత్త ప్రమాణాలు తీసుకొచ్చింది. ఇంటీరియర్ స్టైల్ను అప్గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇదే అనుభవ కేంద్రమని సంస్థ డైరెక్టర్ అబ్దే అలీ తెలిపారు. గ్లాస్ టెక్నాలజీలో తాజా గ్లోబల్ ట్రెండ్ను హైటెక్ నగరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా దీన్ని ఆవిష్కరించినట్లు ఈ మిషన్ సహా వ్యవస్థాపకుడు ముస్తఫా తెలిపారు. मेरा नाम अली है, मैं डोमेस्टिक ग्लास से हूँ. हम ये शोरूम बंजारा हिल्स रोड नंबर 12 में स्टार्ट किए हैं with companies like Technol. It's a France-based company. Another company, Technorail, modular railings. One more company, Canvas, for internal partitions, doors and shower cubicles. We have made all the displays over here for all the products. We would want architects, interior designers
to come for the showcase of the products we have done here, experience the products. నా పేరు శ్రీహిత అండి, మార్కెటింగ్ హెడ్ డొమెస్టిక్ గ్లాస్ గురించి. సో వీళ్ళ ఫాదర్ యాక్చువల్లీ స్టార్ట్ చేశారు 1991లో. అప్పటి నుంచి ద క్వాలిటీ ట్రస్ట్ హైదరాబాద్లో గ్లాస్ గురించి లైక్ ద ఓన్లీ నేమ్ ఇస్ డొమెస్టిక్ గ్లాస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 31 years తర్వాత బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కొత్త షోరూమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో ఓన్లీ గ్లాస్ ఒక్కటే మా యూఎస్పి అదే ఉంది. బట్ దాంతోపాటు షవర్ పార్టీషన్స్ అండ్ రేలింగ్స్కి టెక్నో రేల్ అని కొత్త కంపెనీతోటి మేము కొలాబరేట్ అవుతున్నాము. అండ్ టెక్నాల్ విండోస్ అండ్ డోర్స్ గురించి. And also Canvas, Gujarat company, very good with partition. So we'll entire ఎంటైర్ ఉద్దేశం ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ ఈ షోరూమ్కి కనుక వస్తే వాళ్ళకి ఎలా విజువలైజ్ చేసి మేము అంతా లైవ్ డెమో లాగా అప్లికేషన్స్ తోటి చూపిస్తాము అని. సో క్లయింట్స్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి చూపించవచ్చు వాళ్ళ ప్రాజెక్ట్లో ఎంత బాగా ఎంత ఎస్థెటిక్గా ఈ గ్లాస్ అయినా పార్టీషన్స్ అయినా కనిపిస్తాయని. సో దీని గురించి అందరికీ వెల్కమ్ అండి. ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ హైదరాబాద్లో. సో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది మా షోరూమ్. తప్పక రండి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంకు భక్తులు అయ్యప్ప స్వాములు పోటెత్తారు. అయ్యప్ప స్వామి దర్శనం దాదాపు 16 గంటల సమయం పడుతుంది. దీంతో కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన భక్తులు అవస్థలు పడుతున్నారు. కనీసం మంచినీటి సరఫరా కూడా లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి స్పాట్ బుకింగ్లను 5,000కు తగ్గించింది. అంతేకాకుండా అడవి నడక మార్గంలో వస్తున్న భక్తులకు పాస్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. శబరిమలకు స్వాముల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెల్ కోర్ దేవస్థానం స్పాట్ బుకింగ్లను రోజుకు 5,000కు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత 20,000 వరకు స్పాట్ బుకింగ్లు ఇవ్వాలని దేవస్థానం భావించింది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా స్పాట్ బుకింగ్లను సోమవారం వరకు రోజుకు 5,000కు మాత్రమే పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అడవి నడక మార్గంలో ప్రయాణించే స్వాములు ప్రత్యేక పాసులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మారేడుపల్లి ఏజెన్సీలో ఎన్కౌంటర్లు, మావోయిస్టులను అరెస్టు నిర్బంధించి బూటకప్ ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బూటకప్ ఎన్కౌంటర్లను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో నిన్న మావోయిస్టు అగ్రనాయకులు ఎడ్మాతో పాటు ఆయన భార్య అలాగే 6 ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పి పోలీసులు ప్రకటించారు. ఈ రోజు కూడా అదే ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగిందని 7 నాయకులు చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందులో అగ్రనాయకులు దేవుజీ ఆజాద్ కూడా ఉన్నారనేటటువంటి పద్ధతిలో ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించి బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నటువంటి ఘటనలు అనేటటువంటి విషయాలు వస్తున్నాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు మావోయిస్టులు మేము కాల్పులు విరమించి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి విషయాలు పలుమార్లు ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళతో చర్చలు జరపకుండా మావోయిస్టులని ఏరివేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సానుభూతి పరులను కూడా అమాయక గిరిజనులను అరెస్టులు చేసి వేధింపులకు పాల్పడి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే విజయవాడ తదితర ప్రాంతాల్లో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేసినటువంటివి, ఇంకా కొంతమంది నిర్బంధంలో ఉన్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన రంగారెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని మంత్రిని కోరిన మీడియా ప్రతినిధులు.
మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి. మేడ్చల్లో కవి అందేశ్రీకి సంతాప సభ. అందేశ్రీ రాసిన రచనలను గుర్తు చేసుకున్న పలువురు. రాజమౌళికి చీకోటి ప్రవీణ్ వార్నింగ్. హిందూ సమాజాన్ని కిచ్చపరిస్తే చూస్తూ ఊరుకోమన్న చీకోటి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.